హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మూవీ సెంటర్. థ్రిల్లర్ మూవీస్ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. కొత్తగా ఓటీటీలోకి వచ్చి ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ 5 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరిదాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ తెలుగు కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమా. ఓటీటీలో కొత్తగా వచ్చిన ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సీను అండ్ ఫ్రెండ్స్ పెళ్లాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటారు. కానీ రాత్రి 9 గంటలకి టీవీలో వచ్చే జన్మ జన్మల బంధం సీరియల్ చూస్తున్న భార్యలను డిస్టర్బ్ చేస్తే ఏవో ఆత్మలు ఆవహించినట్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. వీళ్లకు మాత్రమే అలా జరుగుతుందా అంటే ఊరు మొత్తం అలానే జరుగుతుంది అని తెలిసి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని సమంతాని కలుస్తారు. అసలు టీవీ సీరియల్లో ఏం జరుగుతుంది, సమంత చూపించిన పరిష్కారం ఏంటి అనేది తెలియాలంటే నెంబర్ 5 ప్లేస్లో ఉన్న శుభం అనే సినిమా చూడాలి. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో అందుబాటులో ఉంది. కామెడీ థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ సినిమా. సూపర్ హిట్ అయిన ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాళ్ల జోజో జాన్సన్ గ్యాంగ్ ఇంటర్ ఫెయిల్ అవడంతో స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ చేరాలి అని బాక్సింగ్ నేర్చుకోవడానికి అలప్పజా జిమ్ఖానా అకాడమీలో చేరతారు. వీళ్ళు బాక్సింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. బాక్సింగ్ ప్రొఫెషనల్స్ పోటీ పడే కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీలో పార్టిసిపేట్ చేస్తారు. జోజో జాన్సన్ గ్యాంగ్ అకాడమీలో ఏం నేర్చుకుంటారు, స్టేట్ బాక్సింగ్ పోటీలో గెలుస్తారా లేదా అనేది తెలియాలంటే నెంబర్ 4 ప్లేస్లో ఉన్న జిమ్ఖానా అనే సినిమా చూడాలి. ఇది సోనీ లీవ్లో తెలుగులో అందుబాటులో ఉంది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సరైన ప్రమోషన్ లేక ఓటీటీలో తొందరగా వచ్చేసింది. స్టోరీ ఏంటంటే, సిటీలో జరుగుతున్న వరుస హత్యల కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ రంజిత్ చనిపోతాడు. స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన అరవింద్ ఈ కేసుని డీల్ చేస్తాడు. హత్యకు గురైన వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా హంతకుడు హత్య చేస్తూ ఉంటాడు. దానితో ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. అరవింద్ ఇన్వెస్టిగేషన్లో దొరికిన చిన్న క్లూతో చనిపోయిన వాళ్ళు ఎవరో కనుక్కుంటారు. ఈ హత్యలు చేసిన విధానం చూస్తే సైకో మాస్టర్ మైండ్ ఉన్నవాడు అని ఫిక్స్ అవుతాడు. అసలు సైకో ఎవరు, అరవింద్ అతన్ని ఎలా పట్టుకుంటాడు అనేది తెలియాలంటే నెంబర్ 3 ప్లేస్లో ఉన్న 11 అనే సినిమా చూడాలి. ఇది అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి సినిమాలు అందివ్వడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కర్ణాటకలోని ఒక ఊరిలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏఎస్ఐగా విల్సన్ కొత్తగా డ్యూటీలో చేస్తాడు. తప్పు చేసిన వ్యక్తిని ఆవేశంలో విల్సన్ కొడతాడు. దానితో అతను చనిపోతాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి విల్సన్ క్రిమినల్లా ఆలోచించి పోలీసులను తప్పుదోవ పట్టిస్తాడు. దానితో లక్ష్మి టార్గెట్గా విల్సన్ మారతాడు. విల్సన్ ఎలాంటి తప్పులు చేస్తాడు, ఏసీపీ లక్ష్మి నుంచి తప్పించుకుంటాడా లేదా అసలు సీరియల్ కిల్లర్ ఎవరు అనేది తెలియాలంటే నెంబర్ 2 ప్లేస్లో ఉన్న కేస్ ఆఫ్ కొండానా అనే సినిమా చూడాలి. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న చివరి మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ చేసిన సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక హర్రర్ రియాలిటీ షో కోసం కొంతమందిని ఒక హంటెడ్ ఐలాండ్లో ఉంచుతారు. అక్కడ నిజంగా ఉన్న దెయ్యాల వలన అక్కడున్న వాళ్ళు అంతా చనిపోతారు. ఇది ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అమెరికా నుంచి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రామన్ అక్కడికి వస్తాడు. దెయ్యాలు వాళ్ళని ఎందుకు చంపుతాయి, హంటెడ్ ఐలాండ్లో ఉన్న దెయ్యాలు ఎవరు, చివరికి రామన్ ఏం చేశాడు అనేది తెలియాలంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న వదక్కన్ అనే సినిమా చూడాలి. హర్రర్ థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఐ హోప్ ఈ తెలుగు థ్రిల్లర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.